హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ బై కార్తికేయ. ఇట్స్ మీ పూర్ణిమ. ఈరోజు నేను మీకు వెజిటేరియన్స్ బాగా ఇష్టపడే ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే పాలక్ పన్నీర్ కర్రీ. ఇది చాలామందికి ఫేవరెట్ డిష్ కదా. ఈ పాలక్ పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా నా స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. ఈ పాలకూర అండ్ పన్నీర్ వలన మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పాలకూరలో విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిలో విటమిన్ కే ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల బోన్ స్ట్రెంత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి. దీనివల్ల కళ్ళకి చాలా మంచిది. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది తినటం చాలా మంచిదండి. అండ్ దీనిలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అండ్ పన్నీర్ వల్ల కూడా చాలా హెల్త్కి మంచిదండి. పన్నీర్లో హై ప్రోటీన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పన్నీర్ వల్ల చాలా పెద్ద హెల్త్ బెనిఫిట్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని తగ్గిస్తుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎక్కువగా మీ డైట్లో పన్నీర్ని యాడ్ చేసుకోండి. దీనివల్ల మనకి ప్రోటీన్ బాగా అందుతుంది. సో ఫైనల్గా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇలాంటి రెసిపీస్ని మన ఇంట్లోనే చక్కగా చేసుకొని తింటే హెల్త్కి ఇంకా మంచిదండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. పాలక్ పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: 2 పాలకూర కట్టలు తీసుకొని ఆకులు వలిచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత 2 చిన్న ఉల్లిపాయలు, 1 టమోటా, 2 పచ్చిమిర్చి, 7 నుంచి 8 జీడిపప్పులు తీసుకోండి. అండ్ మసాలాలు కూడా కొన్ని తీసుకోవాలి. 2 దాల్చిన చెక్క ముక్కలు, చిన్న అల్లం ముక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, ఇవన్నీ తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. అండ్ నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం శుభ్రం చేసుకున్న పాలకూరని వాటర్లో వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే ఉడికించండి. పాలకూర కొంచెం కుక్ అయిన తర్వాత వాటర్ లేకుండా ఇలా తీసేసి వెంటనే కూల్ వాటర్లో వేసుకోండి. ఇలా చేయడం వలన పాలకూర కలర్ మారకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఉడికించుకున్న పాలకూరని వాటర్ లేకుండా వేసుకోండి. దీనిలోనే 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిని బాగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. దీనిలోనే చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. దీనిలో జీడిపప్పులు కూడా వేసి వేయించండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకోండి. మీకు టమాటో పాలకూరలో వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. వీటన్నింటినీ బాగా కలిపి మూత పెట్టుకొని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. కొంతసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. అవి బాగా ఫ్రై అయిపోతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. దీనిలోని చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. దీనిలోనే 1 స్పూన్ బటర్ కూడా వేసుకోండి. ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. దీనివల్లే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అవి బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలోనే కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలపండి. దీనిలోనే ఇందాక రెడీ చేసుకున్న ఆనియన్, జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలపండి. అదంతా కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదండి, ఇప్పుడు అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించండి. ఈలోపు పన్నీర్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలపండి. పాలకూర అంతా బాగా వేగిన తర్వాత అప్పుడు పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు దీనిలో మీ రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. పాలకూరలో సాల్ట్ ఎక్కువ పట్టదండి, సో మీరు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గించండి. కొంతసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి చూసి ఒకసారి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడినంత వాటర్ వేసుకోండి. దీనిని బాగా మిక్స్ చేసి కొంచెం అదంతా కుక్ అయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపి దీనిలోని మసాలా పొడి కొంచెం వేసుకొని మిక్స్ చేయండి.
దీనిలోనే 1 స్పూన్ ఫ్రెష్ కర్డ్ని కూడా వేసుకొని కలపండి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కసూరి మేతిని కూడా వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ బాగా పైకి తేలి అన్ని మసాలాలు పన్నీర్కి బాగా పట్టుకొని కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా 1 స్పూన్ బటర్ వేసి అంతా కలపండి. ఈ పాలక్ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ టేస్ట్ రావాలి అంటే ఈ బటర్ వేసుకోవాలండి. దీనిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది నాన్స్లోకి, రోటీస్లోకి, బిర్యానీస్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. Hope you all like my recipes. If you like, please like, share and subscribe. Thanks for watching.